మాదంతా ఒకే కుటుంబం, మాదంతా ఒకే కుటుంబం. శేషగట్టాల్లో చేసినాము, పెట్టెగట్టాల్లో పెట్టినాము, బదనాము శేషతీరుగా చేసినాము, నింద మోపెతీరుగా మోపినాము. ఇప్పుడు మాదంతా ఒకే కుటుంబము అని పలుకులు పలుకుతుంది సురేఖ అక్క. పోలీసు వాళ్ళు ఇంటి మీదకి రా, బిడ్డ ఉసుగొల్పి నీ దండం పెడితే ఓ అమ్మ హారు బారు హారు బారు హారు బారు అరుచుకుంది బిడ్డ సుస్మిత. నోటికి వచ్చిన కూద కూసింది. ఇక లాభం లేదు, ఉన్న పదవి ఊసిపోతట్టుంది. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఏమయ్యా ఓ మురళి, మన బిడ్డ సుస్మిత ఇకారం తప్పిన కూతలు కూసే, పొంగులేటిని కూసే, రేవంత్ రెడ్డిని కూసే, రోహిన్ రెడ్డిని కూసే, వేం నరేందర్ రెడ్డిని కూసే. మన బిడ్డకు మన బంగారు బిడ్డ నోటికి తాళం లేకపాయే, మన బంగారు బిడ్డ నోటికి అద్దు లేకపాయే. నోటికి వచ్చిన కూతను ఇచ్చిపెట్టే. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇక్కడక్కడ నాకు గుసగుస వినపడుతుంది. వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తుర్రు. ఇక నీ పదవి ఊసిపోతట్టే ఉంది, మంత్రి పదవి అనబడుతుర్రు. ఏం చేదునయ్యో, నాకు నిద్ర పడతలేదయ్యా. ఓ మురళి, కొండ మురళి, నా గుండెలా బండబాట అవుతుందయ్యో, నా గుండె బరువెక్కిపోతుందయ్యో, నా గుండె చెరువైపోతుందయ్యో, నాకు నిద్ర పడతలేదయ్యో. బుడ పోరగాలు కాక నేను బడికి పోను అని కింది మీదకి ఎగిరినట్టు పాపం కొండ సూర్యకమ్మ కుర్తిరపడ్డ ఎలుకోలే తనలాడి ఎట చేయదు, ఏం చేయదు, ఉన్న పదవి ఊసిపోతట్టుంది. ఇక లాభం లేదు. ఇవా ఏడికి రేవంత్ అయ్య కాడికి పైన కట్టి, అన్నా రేవంత్ అన్న, నా బిడ్డ అన్న మాటలు నువ్వు మనసులో పెట్టుకొని నన్ను పచ్చి పులుసు కంటే పలస చేయకన్నా రేవంత్ అన్న, నీ దండం పెడతా అన్న. నా పదవి కనుక ఊసిపోతే నేను భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న. తెల్లదాకా నాకు నిద్ర పడతలేదు రేవంత్ అన్న. నువ్వు ఎట చెప్పినా ఇంట, ఏం చెప్పినా ఇంట. ఆఖరికి నీకు బహిరంగంగా, నీకే కాదు మీడియా ముఖంగా కూడా నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా రేవంత్ అన్న. నా పదవి మాత్రం ఉడవీక కన్నో, నీ దండం పెడతాను అని గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుందాట తల్లి. అన్నట్టుగానే నిన్న ఇక క్యాబినెట్ మీటింగ్ అయ్యిందేమో, షెడ్డో పాటో కలిసిర్రేమో, మంచో షెడ్డో మాట్లాడుకుర్రేమో. ఇక ఆఖరకు వస్తార కల్లా మీడియా ముఖంగా మాదంతా ఒకే కుటుంబము, ఇక ఇంట్లో పంచాయతీలు మస్తుగా అవుతుంటాయి కదా, ఇంటింటికి మంచిపోయేనా బంగారు పోయేవల్ది. ఇక ఏదో రెండు ముచ్చట్లు, మా బిడ్డ జర్ర నోరు జారినందుకు మా ఇంట్లో పంచాయతీ కాబట్టి మేమే సర్దుకున్నాము. రేవంత్ అన్నకు ఈ మీడియా ముఖంగా నేను క్షమాపణ కోరుతున్నా, మా బిడ్డ తరపుగా నేను కోరుతున్నా. తప్పు చేసిందేమో నీ బిడ్డే, నువ్వు వచ్చి క్షమాపణ కోరుతావు. సురేఖమ్మ, ఏడ నేర్చుకున్నావు ఈ ముచ్చట? ఇదే నా తరీకా? మాట మాట్లాడితే అంతు పొంతు ఏది ఉండదా? ఆలిసాబుకు అంతు లేదు, పీర్ సాబుకు పొంతు లేదు అన్నట్టుగా మాట్లాడి ఇలా బిర్రుగా అయినాక ఉన్న పదవి ఊసిపోతట్టుంది, ఎట చేయదు ఏం చేయదు అని మళ్ళీ ఏ రకంగా పోయి నువ్వు. ఆహా, సురేఖ అక్క అంటే సురేఖ అక్కే. మరి బిడ్డని తీసుకుపోలేదు, సుస్మితని తీసుకుపోయి తండ్రి లాంటి వాడేగా రేవంత్ రెడ్డి. మరి అమ్మా పాపం ఏదో అయ్యింది. ఇక నిన్న మన ఏదో పుసా మాట్లాడినందుకు మళ్ళీ వచ్చి ఇక క్షమాపణ కోరుతుంది బిడ్డే. అయ్యో నా బిడ్డ అసోటిదే కదా అనుకోను, దీవించు, తదాస్తు అను. మరి బిడ్డ తప్పు చేస్తే నువ్వు పోయి ఆడికి పోయి అన్న రేవంత్ అన్న క్షమించు అని అనుడేంది? నువ్వు మీడియా ముఖంగా క్షమాపణను కోరుతున్నా అని అనుడేంది? తప్పు చేసింది నీ బిడ్డ కనపడాలి, ఇప్పుడు నీ బిడ్డకి ఏర్పడాలి. సరే మంచి అయినా చెడ్డ అయినా దాన్ని ఆరాధీసి ఆధారం ప్రకారం ఏం మాట్లాడాలి, ఎట్లా ఏంది ఏం కథ. ఒక గౌరవమైన హోదాలో ఉన్నోళ్ళను మనం ఏ రకంగా మాట్లాడాలా అన్న సోయి లేకుండా ఇకారం తప్పిన కూతలు కూసి ఇవాళ ఇష్టపెడుతుంది. రేపు కూడా గిట్టే ఇంకో మళ్ళీ
ఓ తీట పంచాది ముంగట వేసుకుంటే మళ్ళా వచ్చి దాని కూతలు కూస్తుంది. అప్పుడు ఏమైంది, మా అమ్మ ఉందిగా చూసుకుంటుందిలే, నేను ఇప్పుడు మాటలు మాట్లాడినా కూతలు కూసినా రేపు పొద్దుగాల మా అమ్మ ఉంది మా అయ్య ఉండు, వాళ్ళే సంలాగిస్తారు, వాళ్ళే సమర్థిస్తారు, నా బదులు వాళ్ళే ఏదైనా చేస్తారు అనేది నీ బిడ్డకి ఆలోచన పోతుందా? అమ్మో మొన్ననే నేను గాలి మాట్లాడితే గందరగోళం అయింది, గత్తరొచ్చినట్టు అయింది. మా అమ్మ తెల్లన్నాక నిద్రపోలే. నేను పుసుక్కున ఉచ్చతార్థంగా మాట్లాడిన మాటలకు మా అమ్మ నిద్రపోలే. ఎట్ట చేయద్దు ఏం చేయద్దు, ఇప్పటికైనా నా నోటిని అదుపులో పెట్టుకుంటా, నా నోరును అద్దులో పెట్టుకుంటా అన్న ఆలోచన వస్తుంది. ఆమెతో నువ్వు క్షమాపణలు కోర్పిస్తే అప్పుడు సోషల్ మీడియా సంఘం ఏమంటుంది, శబ్బాష్ తప్పు చేసినందుకు శిక్ష అనుభవించింది, పుసా నోరు వారేసుకున్నందుకు రేవంతం కాడికి పోయి కాళ్ళ మీద పడి దండాలు వ్యక్తి క్షమాపణ కోరింది. ఇక ఇంతకంటే ఈమెకు శిక్ష ఏముంది పెద్దది అనేది సోషల్ మీడియా కూడా కోడై కూసు. అప్పుడు నీ బిడ్డకు బుద్ధి వచ్చు. కానీ నువ్వెందుకు ఆడికి పోయి అంగలార్చి రేవంత్ అని మాదంతా ఒకే కుటుంబం అని నువ్వు మీడియా ముఖంగా అంటే ఎవరు నమ్ముతారు? సురేఖ అక్క, నీ బిడ్డకు నువ్వే ఇంకా ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఈ వచ్చిరాని కూతులకు. మొత్తానికి కొండ సురేఖమ్మ ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకొని రేవంత్ అన్నకు క్షమాపణ చెప్పి ఆడికెళ్ళి చిన్నగా జారుకుంది. ఇక ఈమె కథ ఇట్లా ఉంది. అరడజను పిల్లలతో సంతోషంగా ఉండు, ప్రభాస్కు మోహన్ బాబు విశేష్. ఇదెక్కడి కథ?